అమ్మవారి యొక్క శుభాభినందనలు. ఈ 3 రోజుల నుంచి అమ్మగారి క్రతువు జరిగింది. ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ అమ్మవారిని. ఇక్కడే పెద్ద గుడి కట్టుకోవాలని మన ఊరందరూ సంకల్పించి ఇంత పెద్ద గుడి కట్టి అమ్మవారిని ఈవేళ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం ఇక్కడ 5,000 మంది వరకు అన్న సంతర్పణ ఉంది. అందరూ దయచేసి రోజు అమ్మవారిని పూజించవలసిందిగా, ఆదివారం పండుగలో పాల్గొవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. మరి మంగళకరమైన గ్రామం అయినట్టు మంగళకరమైన తల్లిని ఈ మరిడిమాంబ తల్లి మంగళపాలెం గ్రామంలో వెలిసినందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా గ్రామంలోనే మంగళపాలెం ఉంది. అలాగే మరిడమ్మ తల్లి కూడా, మరిడమ్మ తల్లి మంగళపాలెం గ్రామ దేవతగా మా ఇళ్లలో కొన్ని వందల సంవత్సరాలు బట్టి పూజిస్తున్నాం. మా గ్రామ దేవతకి 3 రోజుల బట్టి ఇంత ఘనంగా ఇక్కడ చేసిన కమిటీ వారు కానీ, ఇక్కడ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే సుమారు 80 లక్షలకు పైబడి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాం. అలాగే ఇంకా ముందుకి ఈ తల్లి చల్లని చూపు మా గ్రామ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా మంగళపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యతతో ఈ 3 రోజులు పూజా పునస్కారాలన్నీ బాగా చేసి దగ్గరుండి వామ ప్రతిష్టలన్నీ చక్రంగా చేసి గ్రామం అంతా కలిపి ఐకమత్యంతో ఈ రోజు ప్రాణ ప్రతిష్ట జరుపుకుంటున్నాము. దీనికి అందరూ కూడా ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు అందరూ సహకరించి అందరూ ఈ అమ్మవారిని దర్శించుకొని చక్కగా అమ్మవారి కృపలు తీసుకుంటారని చెబుతూ చాలా జై మరిడిమాంబ ఆలయ నిర్మాణం కొరకు మా గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా చాలా సహకారాలతో చాలా చక్కగా ఈ గుడిని నిర్మించుకున్నాము. అలాగే అన్న సంతర్పణ 3 రోజులు బట్టి జరుగుతున్నాయి. వేద పాఠశాలలో పూజలు జరుగుతున్నాయి. చాలా అంగరంగ వైభవంగా మాకు ఈ అమ్మవారు దర్శనం మాకు చాలా ఇదిగా అయింది. రెండోది ఏంటంటే, అలాగే రేపు 3వ తారీఖు కూడా పండుగ ఉంది. ఈ పండుగకి ఎట్టి పరిస్థితుల్లోనే అయిపోవాలని చెప్పేసి 1 సంవత్సరంలో ఈ గుడిని కట్టి మా పెద్దలు కానీ, మా గ్రామ ప్రజలు కానీ సహకారాలతో చాలా చక్కగా నిర్మించుకున్నాం. మా జై మరిడిమాంబ, జై మరిడిమాంబ. మంగళపాలెం గ్రామంలో నేటికి 100 సంవత్సరాలు సుమారుగా ఈ మరిడిమాంబ ఆలయం నెరవేర్చింది. ఆలయం పాతపడింది కాబట్టి కొత్త ఆలయం నిర్మించుకోవడానికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకుని అందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఈ 3 రోజులు మొన్న విఘ్నేశ్వర పూజ, నిన్న లక్ష్మీదేవి పూజ, ఈ రోజు మరిడిమాంబ పూజ చేసి కలసానికి ఊరేగించి ఈ 3 రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తూ చుట్టుపక్కల గ్రామాలందరికీ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని ఈ మా ఆలయాన్ని ప్రతిష్ఠ అందరూ జయప్రదం చేస్తారని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ యొక్క మంగళపాలెం గ్రామంలో ఎన్నో ఏళ్ల బట్టి ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని 20-25 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. ఆ కళ అమ్మవారి అవకాశం ఈ సంవత్సరం మాకు ఇచ్చింది. అలాగే మన గ్రామ ప్రజలందరూ, చిన్నలు, పెద్దలు, సమస్తం యావత నాయకులు సమస్తం కూడా ముందుకొచ్చి వారి యొక్క ధన సహాయం చేసి ఏ ఊరు కూడా వెళ్లకుండా ఈ యొక్క గ్రామంలో ఆలయాన్ని నిర్మించడం జరిగింది.